తెలంగాణకు నిధులను కేటాయిస్తూ కేంద్రం రీబడ్జెట్ పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినా కావాలనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తూ ఉంటే కేంద్రం మాత్రం రాష్ట్రానికి 45 పైసలు కూడా ఇవ్వట్లేదన్నారు రేవంత్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య, అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చూస్తూ ఉన్నాం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రీబడ్జెట్ ని ప్రవేశపెట్టాలంటూ రేవంత్ రెడ్డి తీర్మానం చేయటం, ముక్కుముడిగా అందరూ దానికి ఆమోదం తెలపటాన్ని ఎట్లా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారు. 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలామంది మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలకు బడ్జెట్కు ముందే విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం తెలంగాణ అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. ఏమాత్రం తెలంగాణ అనే పదాన్ని కూడా కేంద్ర బడ్జెట్లో వాడలేదంటూ కూడా తెలంగాణ అసెంబ్లీ ఈరోజు తీర్మానం చేసింది. తెలంగాణకు జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నిరసన రూపంలో ఈరోజు శాసనసభ తీర్మానం చేసి పంపింది. ప్రస్తుతం ఇంకా పార్లమెంట్లో బడ్జెట్ పైన చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రీబడ్జెట్ పెట్టి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా కూడా బడ్జెట్ కేటాయింపులు చేయాలంటూ కూడా ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. దానికి నిరసనగా ఈ నెల 20న ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సభలను కొద్దిసేపు క్రితమే ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఈ తీర్మానం సందర్భంగా అటు ప్రతిపక్షాలు, అధికార పార్టీ మధ్య తీవ్ర వాగ్వాదం, అనేక విమర్శలు, ప్రతివిమర్శలు జరిగాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదనే నెపంతో రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కేంద్ర నిధుల కోసం అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్ష చేయాలి క్యాబినెట్తో పాటు సీఎం అంటూ కూడా డిమాండ్ చేయడంతో దానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత కేసీఆర్ నిరసన దీక్షకు వస్తా అంటే తాను కూడా దీక్ష చేసేందుకు సిద్ధమంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. ఇక బీజేఎల్పీ నేతలు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఒకే విధమైన నిధులు ఇస్తారంటూ కూడా ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా నిధులు కనుక కేటాయించకుంటే నియోజకవర్గాల వారిగా కూడా చర్చకు పెట్టేందుకు సభలో మీరు నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమృత్ పథకం కింద వచ్చిన 3,500 కోట్ల రూపాయలను మంత్రులందరూ కూడా పంచుకున్నారు. దానికి వినియోగించలేదంటూ కూడా
కౌంటర్ అటాక్ జారీ చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా అధికార పక్షం ప్రతిపక్ష మధ్య తీవ్ర వాదనలు జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించలేదంటూ కూడా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అవసరమైతే జాతీయ స్థాయిలో నిరసన వ్యక్తం చేసేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కలుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే బడ్జెట్కు సంబంధించి ముందే దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించిన నేపథ్యంలో ఇప్పుడు నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా తమిళనాడు అలాగే కేరళ కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ఈ సీఎంలను కలుపుకొని నీతి ఆయోగ్ మీటింగ్కు వాళ్ళు కూడా అటెండ్ కాకుండా ఉంటే ప్రెజర్ పెరుగుతుంది, నిధులు రాపుకోవచ్చు అనే వ్యూహాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.